पूरा लोकल। రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది ఒరిజినల్ ఏది ఫేకో ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయననే పెద్ద ఫేక్. ఎందుకంటే అప్పుడే మోడీ మంచోడు అంటాడు, అప్పుడే కాదంటాడు, అప్పుడే ఒకటి చెప్తాడు, బయట నన్నేవాడు నమ్మతలేడు, పైసా ఉడతలేదని బయట చెప్తాడు. నేను ఇదివరకు అసెంబ్లీలో కూడా చెప్పిన బ్రదర్, ఈ ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీలో ఒక అపరిస్థితులు ఉన్నాడు. మరి రాము కరెక్టా రెమో కరెక్టా మాకు కూడా అర్థమవుతలేదు. బయట అప్పు ఉడతలేదు అంటాడు, లోపలికి వచ్చి అప్పు చేసిన అంటాడు. బయటనేమో అది గవర్నమెంట్ భూమి అంటాడు, ఇక్కడికి వచ్చేమో ఇంకోటి చెప్తాడు. బయటనేమో అక్కడ ఆ జింకలు లేవు ఏం లేవు గుంట నక్కలు ఉన్నాయంటాడు, మరి అక్కడనేమో జింకలు చచ్చిపోయిన శవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ పరిశోధనాత్మక జర్నలిజం చదువుకున్న జర్నలిస్టులు, మా జర్నలిస్ట్ మిత్రులతో కూడా నా విజ్ఞప్తి, నేను చెప్పేది ఆయన చెప్పేది కాదు, మీరు పరిశోధించి నేను చెప్పేది కరెక్టా ఆయన చెప్పేది కరెక్టా ప్రజలకు చెప్పాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా విజ్ఞప్తి.